లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డు కల్తీ ఉదంతం ఇప్పుడు ఒక పెను తుఫాన్లా మారుతుంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చుట్టూ ఈ వివాదం ముదురుతుంది. తాజాగా ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు జరిపిన భేటీ తర్వాత వెలువడుతున్న వార్తలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. లడ్డూ కల్తీ వ్యవహారంలో హెరిటేజ్ సంస్థ పేరును ప్రతిపక్షాలు పదే పదే తెరపైకి తెస్తుండడంతో ఈ అంశం కాస్త ఇప్పుడు కేంద్రం వద్దకు చేరింది. లడ్డూ తయారీలో వాడే నెయ్యి సరఫరాలో అక్రమాలు జరిగాయని సిబిఐ నేతృత్వంలోని సిట్ దర్యాప్తు ముమ్మరంగా సాగుతున్న తరుణంలో అమిత్ షా ఇచ్చిన ఆదేశాలు చంద్రబాబుకు ఒక గొడ్డలిపేటుగా మారాయని విశ్లేషకులు భావిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ విషయంలో అనవసరంగా దూకుడు ప్రదర్శించవద్దని, అలాగే దర్యాప్తు సంస్థల విచారణలో ఎలాంటి జోక్యం చేసుకోకూడదని అమిత్ షా స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిసింది. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉండి మతపరమైన భావోద్వేగాలతో రాజకీయాలు చేయడం సరికాదని అమిత్ షా హితవు పలికినట్లు ఢిల్లీ వర్గాలు టాక్. ముఖ్యంగా హెరిటేజ్ సంస్థకు ఈ వివాదానికి సంబంధం ఉందని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో కేంద్రం సీరియస్గా ఉన్నట్లు కనిపిస్తుంది. ఒకవేళ విచారణలో ఏమైనా ప్రతికూల అంశాలు బయటపడితే అది కేవలం చంద్రబాబు కూటమికే కాకుండా మొత్తం ఎన్డీఏ కూటమికి తీరని నష్టం కలిగిస్తుందని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. అందుకే ఈ వివాదం నుండి తప్పుకోవాలని, ఇకపై దీని గురించి బహిరంగంగా మాట్లాడవద్దని అమిత్ షా సూచించినట్లు సమాచారం. ఈ ఆదేశాల వల్లే కాబోలు ఇటీవల అసెంబ్లీ సమావేశంలో చంద్రబాబు ఈ అంశంపై తన స్వరాన్ని తగ్గించారు. కూటమి ఏర్పడిన నాటి నుండి బీజేపీ మరియు టీడీపీ మధ్య సఖ్యత ఉన్నప్పటికీ ఎట్లాంటి సన్నిహితమైన అంశాల్లో కేంద్రం చూపిస్తున్న కఠినత్వం చంద్రబాబును ఇరకాటంలో పడేసింది. లడ్డూ వివాదాన్ని వైసీపీపై అస్త్రం వాడుకోవాలని చూసిన చంద్రబాబుకు ఇప్పుడు అదే అంశం రివర్స్ కొట్టినట్లు కనిపిస్తుంది. హెరిటేజ్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినకుండా కాపాడుకోవడం ఒకవైపు అయితే, మరోవైపు కేంద్రం నుండి వస్తున్న ఒత్తిడిని తట్టుకోవడం ఆయనకు సవాల్గా మారింది. అమిత్ షా ఆదేశాలు పాటించకపోతే కేంద్రంతో సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఒకవేళ ఈ కేసు హెరిటేజ్ పాత్రపై లోతైన విచారణ జరిగి ఏదైనా అనూహ్య పరిణామం సంభవిస్తే అది కూటమి మనుగడకే ప్రమాదకరంగా మారుతుంది. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం పేరుతో ప్రత్యేక లైన్ తీసుకుంటున్నట్టుగా చంద్రబాబుకు కేంద్రం నుండి ఇట్లాంటి షాక్ తగలడం రాజకీయంగా ఆయన కోలుకోలేని దెబ్బ. రాష్ట్ర ప్రయోజనాల కంటే పార్టీ మరియు కుటుంబ వ్యాపార ప్రయోజనాలే ముఖ్యమని విమర్శలను ఇప్పుడు ఆయన ఎదుర్కోవాల్సి వస్తుంది. అమిత్ షా తాజా ఆదేశాల తర్వాత ఏపీ రాజకీయాల్లో పెను మార్పులు సంభవించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. కూటమిలో మునుపటి జోష్ తగ్గుతుందా లేదా అనే ప్రశ్న ఇప్పుడు అందరినీ వేధిస్తుంది.